కర్తలు పాలకులు ఈ సంస్కృతిని కాపాడే విధంగా దేశాన్ని ఒక స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థగా మారాలి, పూర్వపు వైభవం వల్ల తీసుకురావాలని ఈ సందర్భంగా నేను అవతారానికి ధన్యవాదాలు. పెద్దలు పూజ్యులు కూరపాటి వెంకటనారాయణ గారు, మనతోటి స్వప్న గారు ఉన్నారు, ఆ తర్వాత పద్మజ గారు ఉన్నారు, చాలామంది, ఆ తర్వాత శ్రీధర స్వామి గారు ఉన్నారు, మా సభ్యులు రమేష్ గారు ఉన్నారు, ఆ తర్వాత డాక్టర్ వీరస్వామి గారు ఉన్నారు. ఈ సందర్భంగా వీరిచ్చే సందేశం ఒకటే, ప్రతిరోజు ముగ్గులు వేయటం వల్ల వారికి మంచి ఎక్సర్సైజే కాక ఇంటి ముందు ఆ ముగ్గు పిండి, ఆ తర్వాత మనం ఏమన్నా బియ్య పిండితోటి కూడా వేసేది, వచ్చే చిన్న చిన్న సూక్ష్మజీవులకు కూడా అది ఆహారంగా ఉంటుంది. ఎనీహౌ ఈరోజు కార్యక్రమం నిర్వహించిన చక్రీ ఫౌండేషన్ అధ్యక్షురాలు చిట్టిపల్లి దేవిక గారు వారి బెస్ట్ విషెస్ తెలుపుతారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, మహిళల లోపల అందరికీ సంక్రాంతి విషయము మనం ముగ్గులు వేయడం కానీ, గొబ్బెమ్మలు పెట్టడం కానీ, ఆ సంప్రదాయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. ఈ రాను మన సంప్రదాయాన్ని, మన పండగల్ని ఏది కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క పండగని ఏ సాంప్రదాయం అయితే ఉంటుందో ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మన మహిళలందరూ ముందుకొచ్చి ఈ సందర్భంగా ముగ్గులు కానీ పండగను కానీ మంచిగా జరుపుకోవాలని ఆ ఉద్దేశంతో నేను మహిళలకు ప్రోత్సాహకరంగా నేను ఈ కార్యక్రమం చేశాను. ధన్యవాదాలు. ఆ తర్వాత పద్మజ గారు ఉన్నారు, వారు అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా చక్రీ ఫౌండేషన్ దేవిక గారు ప్రతి సంవత్సరం చక్రీ ఫౌండేషన్ నుండి అనేక మందిని ఎంకరేజ్ చేస్తూ వారికి బహుమతి ప్రదానోత్సవం చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం చేస్తున్నారు. ఇంకా పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా కూడా సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాలలో, మన భారతదేశంలోనే చాలా గొప్ప చారిత్రాత్మకత కలిగిన పండుగ. కాబట్టి దీనికి మరొక్కసారి అందరూ గుర్తించేలా ఈరోజు అంటే ఎక్సర్సైజ్ ప్రతిదీ కూడా మనం సంక్రాంతి పండుగ ఏరువాక సంక్రాంతి వచ్చిందంటే రైతుల దగ్గర నుండి పంట పొలాలు అన్నీ ఇంటికి రావడము, తర్వాత మహిళలకి ఈరోజు మార్నింగ్ చలికాలం ఎట్లా లేవాలి అనుకునే టైంలో ఇదొక రోజు తెల్లవారే ముగ్గులు వేయడం, అందులో కలర్స్ నింపడము, ఇదంతా కూడా ఒక సంస్కృతిని తలింపజేసేలాగా మన సాంప్రదాయాలు ఉట్టిపడుతూ ఉంటాయి. కాబట్టి మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పద్మజ. పెద్దలు డాక్టర్ వీరస్వామి గారు ఉన్నారు, వారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ముందుగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నటువంటి చక్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, దాని నిర్వాహకురాలు చెట్టుపల్లి దేవిక గారికి కృతజ్ఞతాభివందనాలు మరియు శుభాకాంక్షలు కూడా. ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాలలో చాలా సంబరంగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి సంబంధించి కొన్ని ఏళ్ల తరబడి ముగ్గులు వేయడం అనేది, ఒక నెల రోజులు సంక్రాంతి అని చెప్పి పెట్టుకొని ముగ్గులు వేయడం అనేది ఆనవాయితీ. అయితే అటువంటి ముగ్గులను ఇప్పుడు పోటీగా నిర్వహించి పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంచుతూ వాళ్ళందరినీ కూడా ఐక్యం చేస్తూ, అట్లాగే వాళ్ళల్లో పోటీతత్వాన్ని పెంచి దాని నుంచి ఒక సూరుద్భావ వాతావరణాన్ని తీసుకురావడం కోసం ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నారు. మేము నిన్నగాక మొన్న ఆర్ట్స్ కాలేజీలో అట్లాగే ఇంకా అనేక కాలేజీలలో కూడా చేశారు, కానీ లోకల్గా ఊళ్ళో ఇక్కడ సిటీలో కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి దేవిక గారికి మరొకసారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు. ఎనీహౌ చూశారు కదా, ఈరోజు ముగ్గుల పోటీలో వడ్డేపల్లి మహిళలే కాక దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఈ నిర్వాహకులకు, అలాగే చక్రీ ఫౌండేషన్ నుండి మేము ఈ కార్యక్రమాలే కాక అనేక సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించదలిచాము. ముఖ్యంగా నీడీ పిల్లలకు చదువు విషయంలో షీ హాస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్స్ అన్నమాట. ఆమె ప్రతిసారి కూడా పేద పిల్లలకు, చదువుకోవాలనుకున్న పేద పిల్లలకు పుస్తక రూపంలో, ధన రూపంలో వారికి సహాయం చేస్తున్నారు. ఎనీహౌ చక్రీ ఫౌండేషన్ చేసే ప్రతి కార్యక్రమంలో మీడియా సహకారం మాకు ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. స్వప్న వీళ్ళందరూ